చాలా మందికి ఆండ్రాయిడ్ ఫోన్స్ లో వన్ ఆఫ్ ద డ్రీమ్ ఫోన్ ఇది సామ్సంగ్ నుంచి వచ్చే అల్ట్రా మోడల్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో S26 అల్ట్రా, చేతిలో ఉన్నది S25 అల్ట్రా అనుకోండి, నెక్స్ట్ రాబోతున్న S26 అల్ట్రా గురించి ఇప్పటి వరకు ఉన్న లీక్స్, రూమర్స్ అండ్ రెండర్స్ అన్నింటి గురించి ఈ వీడియో మనం మాట్లాడుకుందాం. S26 అల్ట్రా మోస్ట్లీ మనకు వచ్చే అవకాశం ఉంది. వస్తే మాత్రం ఒక సిరీస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. బోత్ షార్ట్స్ అండ్ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ మీద నేను పని చేస్తాను. ఈసారి డైలీ డ్రైవర్ కింద నేను స్విచ్ అయిపోతాను S26 అల్ట్రా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. సామ్సంగ్ S26 అల్ట్రా ఈ సంవత్సరం సామ్సంగ్ గెలాక్సీ అన్పాక్డ్ ఈవెంట్ లో లాంచ్ అవబోతున్నాయి. డేట్ వచ్చేసరికి అఫీషియల్ గా ఏమి ఇంకా అనౌన్స్ చేయలేదు. ఫిబ్రవరి మంత్ లో, ఈ సంవత్సరం ఫిబ్రవరి మంత్ లో, అది ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ అంటున్నారు, S26 సిరీస్ అయితే లాంచ్ అవబోతున్నాయి. తెలిసిందే 3 మోడల్స్ లాంచ్ అవుతాయి. S26 ప్లస్ అండ్ అల్ట్రా 3 మోడల్స్ తెలిసిందేగా. ఒక మంత్ లో లాంచ్ చేస్తారు, తర్వాత మంత్ లో సేల్ కి తీసుకొస్తారు. సో మార్చ్ మంత్ లో ఈ ఫోన్ సేల్ కి వస్తే ఒకవేళ కొనుక్కోవాలనుకుంటున్నట్లయితే మార్చ్ వరకు డబ్బులు దాచి పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ లీక్స్ అన్ని కూడా, క్రెడిట్స్ అన్ని 3 సైట్స్ అండ్ పేజెస్ నుంచి నేను తీసుకున్నాను. ఐస్ యూనివర్స్, 1 లీక్స్, ఆండ్రాయిడ్ హెడ్లైన్స్, ఈ 3 సైట్స్ నుంచి నేను తీసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని రెఫరెన్స్లు కూడా ఉన్నాయి. గూగుల్ ఉంది, ChatGPT ఉంది, చాలా రెఫరెన్స్ నుంచి తీసుకున్నా. ముఖ్యంగా ఈ 3. ఫస్ట్ మనం కలర్స్ దగ్గర నుంచే స్టార్ట్ చేసుకుందాం. లాస్ట్ టైం హైలైట్ నాకు ఈ కలర్ బాగా నచ్చింది. ఇప్పుడు ఆరెంజ్ కలర్ తీసుకొని రాబోతున్నారు S26 అల్ట్రాలో. తెలిసిందేగా iPhone 17 Pro సిరీస్ లో ఆరెంజ్ వచ్చింది. వీళ్ళు కూడా కాస్మిక్ ఆరెంజ్ చెప్పని కలర్ దింపేస్తున్నారు, బట్ మెటాలిక్ ఫినిష్ లో తీసుకొని రాబోతున్నారు. iPhone 17 Pro సిరీస్ లో బ్లాక్ కలర్ స్కిప్ చేసినట్లు వీళ్ళు బ్లాక్ కలర్ స్కిప్ చేయట్లేదు. S26 అల్ట్రాలో కూడా బ్లాక్ కలర్ రాబోతుంది. నెక్స్ట్ బిల్ క్వాలిటీ. iPhone 17 Pro సిరీస్ లో మనకి అల్యూమినియం ఫ్రేమ్ వచ్చేసింది, టైటానియం ఫ్రేమ్ నుంచి. ఎక్కడో ఉండాల్సిన బిల్ క్వాలిటీని తీసుకొచ్చి కిందకు పడేసినట్లు అనిపించింది. చాలా మంది కలర్లు పోతున్నాయి, ఈజీగా సొట్టలు పడుతున్నాయి, కేస్ వేసి తీసినా కానీ గీతలు పడిపోతున్నాయి. ఆ ప్రాబ్లం మీకు S26 అల్ట్రాలో ఉండదు, ఎందుకంటే వీళ్ళు సేమ్ టైటానియం ఫ్రేమ్ నే ఇంకా యూస్ చేయబోతున్నారు. అల్యూమినియం ఫ్రేమ్ కి వీళ్ళేమో డౌన్ గ్రేడ్ చేయట్లేదు, స్టిల్ టైటానియం ఫ్రేమ్ మీకు దొరుకుతుంది. ఇంకా మూడోది ఫిజికల్ చేంజ్. ఈ iPhone 17 Pro Max తో కంపేర్ చేస్తే దగ్గర 15 to 20 grams S26 అల్ట్రా వెయిట్ తక్కువ ఉండబోతుంది. మరి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఈ కార్నర్స్ ఇప్పుడు కొంచెం షార్పర్ ఎడ్జ్, రౌండే బట్ కొంచెం షార్పర్ ఎడ్జెస్ లానే అనిపిస్తాయి. S26 అల్ట్రాలో ఇవి ఇంకొంచెం రౌండెడ్ కార్నర్స్ అవ్వబోతున్నాయి. ఐదోది కెమెరా రింగ్స్ ఉన్నాయి కదా, ఈ లెన్స్ పైన Galaxy Fold 6 మీద మనకి ఎలా అయితే బ్లాక్ కలర్ ఇంకొక లేయర్ ఉన్నట్లు అనిపిస్తుందో ఆ లేయర్ అండ్ ఎక్స్ట్రా లెన్స్ ప్రొటెక్షన్ వేసినట్లు మనకు అనిపిస్తుంది బేర్ లెన్స్ చూస్తేనే. ఈసారి అవన్నీ తీసేసి కెమెరా లేయర్ మొత్తం, కెమెరా కట్అవుట్ మొత్తం క్లీన్ గా ఫ్రెష్ గా తీసుకొని రాబోతున్నారు. ఇంకొన్ని రూమర్స్ ఏం చెప్తున్నాయంటే S26 బేస్ వేరియంట్ లో కొద్దిగా 17 Pro సిరీస్ లో మనకి ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ రెక్టాంగిల్ లేయర్ ఒకటి కనబడుతుంటుంది కదా, ఆ బంప్ రాబోతుంది అన్నట్లు. బట్ మోస్ట్లీ అలా రాకపోవచ్చు, ఎందుకంటే దింపుతారు కానీ మరీ అంత డిట్టో దింపేసారు. సో ఆ డిజైన్ అయితే రాకపోవచ్చు. నెక్స్ట్ ఇంక మనం ప్రాసెసర్ దగ్గర వెళ్ళిపోదాం. స్నాప్డ్రాగన్ 888 Gen 5 ప్రాసెసర్ యూస్ చేస్తారు, దాంట్లో డౌట్ ఏం లేదు. S26 అల్ట్రా గురించి అయితే మీరు ఫికర్ పడక్కర్లేదు. బట్ S26 అండ్ ప్లస్ లో కొత్త ప్రాసెసర్ అనౌన్స్ చేశారు సామ్సంగ్ వాళ్ళు. సామ్సంగ్ Exynos 2600 అని చెప్పి కొత్త ప్రాసెసర్, 2 nm బిల్డ్ టెక్నాలజీ మీద బిల్డ్ అయింది. రియల్ లైఫ్ లోకి వచ్చేటప్పటికి దాని థర్మల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, దాని మల్టీ టాస్కింగ్ ఎలా ఉంటుంది, సింగిల్ కోర్ మల్టీ కోర్స్ ఎలా ఉంటాయి, గేమ్స్ ఎలా హ్యాండిల్ చేస్తుంది, కెమెరా ISP ఎలా ఉంది అనేది మనం తర్వాత చెక్ చేయొచ్చు. బట్ టెక్నికల్ గా చూస్తే కంపీట్ చేస్తుంది. కానీ ఎంత కంపీట్ చేసినా కానీ పబ్లిక్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ నే ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం కాన్ఫిడెంట్ గా వస్తున్న లీక్స్ ఏంటి అంటే 17 సిరీస్ లో యూస్ చేసిన A19 Pro చిప్ ఉంది కదా 17 Pro Max లో, దానికంటే 15 to 20% వరకు బోత్ CPU అండ్ GPU లో ఇంప్రూవ్మెంట్ ఉండబోతుంది, ఫాస్టర్ ఉండబోతుంది. అంటే ఇవి 17 Pro Max కంటే బాగా పర్ఫార్మ్ చేస్తాయి అన్నట్లు. ఓ 15 to 20%. అవి మనం నెగ్లిజిబుల్ గా నోటీస్ చేయొచ్చేమో, చూద్దాం. రియల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత చూద్దాం. ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ మేజర్ డిఫరెన్స్ డిస్ప్లేస్ దగ్గర. ఇంతకు ముందు వరకు కూడా అల్ట్రా మోడల్స్ లో మాత్రమే మనకి Quad HD Plus డిస్ప్లేస్ ఉండేవి. బేస్ వేరియంట్స్ లో Quad HD Plus ఇచ్చేవాళ్ళు కాదు. ఈసారి S26, S26 Plus అండ్ S26 అల్ట్రా 3 ఫోన్స్ లో కూడా Quad HD Plus డిస్ప్లేస్ తీసుకొని రాబోతున్నారు. ఇంకో మేజర్ డిఫరెన్స్, iQOO 15 లో మనకి M14 ప్యానల్ యూస్ చేశారు కదా, OLED డిస్ప్లే. ఎవరి డిస్ప్లే ఇది? సామ్సంగ్ వాళ్ళదే. వాళ్ళ డిస్ప్లే వాళ్ళే ఈ S26 అల్ట్రాలో యూస్ చేయబోతున్నారు. M14 OLED ప్యానల్ తో ఈసారి S26 అల్ట్రా రాబోతుంది. బట్ బ్రైట్నెస్ నీడ్స్ సేమ్ 2600 నుంచి 3000 nits పీక్ బ్రైట్నెస్ నీడ్స్ ఇవ్వబోతున్నట్లు ఇన్ఫర్మేషన్. కొంచెం బ్రైట్నెస్ నీడ్స్ ఇంకా పెంచితే బాగుంటుంది, బట్ పెంచకపోవచ్చు. అదే 3000 nits పీక్ బ్రైట్నెస్ నీడ్స్ వస్తాయి. బట్ స్టిల్ సామ్సంగ్ ఫోన్స్ బ్రైట్నెస్ పరంగా ఎక్కడ ఇబ్బంది ఉండదు. అంటే అల్ట్రా మోడల్స్ వరకు బాగానే మేనేజ్ చేస్తారు. ఈసారి ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు, ఎందుకంటే M14 ప్యానల్ iQOO 15 లోనే నెక్స్ట్ లెవెల్ ఉంది. మరి వీళ్ళ ఓన్ డివైస్ లో ఎలా తీసుకొస్తారో చూద్దాం. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ ఆ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్లే ముందు చిన్న చీట్ కోడ్, సబ్స్క్రైబ్ బటన్ ఉన్నది, అది మర్చిపోమాకండి. దాన్ని కొట్టండి. కొంచెం పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ అచీవ్ చేయాలి ఈ ఇయర్ మనం. ఆ కౌంట్ ఎంత అనేది నేను స్టూడియో టూర్ అప్లోడ్ చేస్తాను ఈ మంత్, దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఇలాంటి యూనిక్ అండ్ బెస్ట్ కాంటెంట్ కోసం ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి చూడండి. తర్వాత డిస్ప్లేస్ లో యాంటీ రిఫ్లెక్టివ్ లేయర్ ఒకటి యాడ్ చేయబోతున్నారు. అంటే iQOO 15, X300, X300 Pro వీటిల్లో యాంటీ రిఫ్లెక్టివ్ ప్రొటెక్టర్ వేసేస్తున్నారు. అంటే పైన ప్రొటెక్టర్ ఉంటుంది కదా, ఆ లేయర్ ఉన్నంత వరకు రిఫ్లెక్షన్స్ ఉండవు. బట్ వీళ్ళు డైరెక్ట్ డిస్ప్లేకి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఇవ్వబోతున్నట్లు ఇన్ఫర్మేషన్, బట్ కన్ఫర్మ్ కాదు, చూద్దాం. తర్వాత ప్రొటెక్షన్ మీ అందరికి తెలిసిందే, డిస్ప్లే ప్రొటెక్షన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ 2 ప్రొటెక్షన్ తీసుకొని వస్తారు. అన్నిటికంటే పెద్ద చేంజెస్ అని రాబోతుంది డిస్ప్లేస్ పరంగా ఈ M14 ప్యానల్ తర్వాత 10-bit ప్యానల్. ఇప్పటి వరకు ఇన్ఫాక్ట్ S25 అల్ట్రాలో కూడా 8-bit ప్యానలే వీళ్ళు ఇప్పటి వరకు యూస్ చేసుకుంటూ బండి లాక్కొచ్చారు. ఈసారి 10-bit ప్యానల్ కి వీళ్ళు స్విచ్ అవబోతున్నారు. అల్ట్రాలో మాత్రమే 10-bit ప్యానల్,
ప్యానల్. బేస్ మోడల్స్ లో మేబీ 8-bit ప్యానల్ రావచ్చు, కానీ 8-bit ప్యానల్ తోనే వీళ్ళు ఇప్పటి వరకు ఇంత మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారంటే 10-bit ప్యానల్ లో ఇంకా బెటరే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా మనం వచ్చిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇంకా నోటిసబుల్ డిఫరెన్స్ బ్యాటరీస్ దగ్గర. సేమ్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది, 5000 mAh బ్యాటరీ, కానీ చార్జర్ ఇప్పటి వరకు 25 వాట్ చార్జర్ ఇచ్చారు కదా. రీసెంట్ గా 17 సిరీస్ లో 40 వాట్ కి వెళ్ళారు. ఈసారి అందుకే వీళ్ళు 60 or 65 వాట్ కి ఛార్జింగ్ స్పీడ్ పెంచబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. 60-65 వాట్. సామ్సంగ్ లెక్క ప్రకారం అయితే ఇది పెద్ద చేంజ్. మనం 100-120 వాట్ చూస్తున్నాం, కానీ వీళ్ళు 60 or 65 వాట్ తీసుకుని రాబోతున్నారు. అండ్ వైర్లెస్ ఛార్జ్ 15 వాట్ వరకు సపోర్ట్ ఉంది కదా ఇప్పటి వరకు. ఇప్పుడు దీన్ని 25 వాట్ కి చేంజ్ చేయబోతున్నారు. బేస్ మోడల్స్ వరకు అయితే 15 వాట్ నుంచి 20 వాట్ కి చేంజ్ చేయబోతున్నారు. ఇదంత పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. 25 వాట్ కి ఇంకొంచెం బెటర్ వైర్లెస్ ఛార్జ్ ఇస్తే బాగుంటుంది. చూద్దాం. లాస్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ప్రైమరీ కెమెరా 200 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్, పెరిస్కోప్ లెన్స్ 50 మెగాపిక్సెల్. సేమ్ సెటప్ వస్తుంది, కాకపోతే అపర్చర్స్ డిఫరెన్స్ వస్తున్నాయి. ఇంతకు ముందు అపర్చర్ f1.6 ఉండేది, ఇప్పుడు అపర్చర్ f1.4 కి తీసుకెళ్తున్నారు. అపర్చర్ f1.4 అంటే వాల్యూ తగ్గుతున్న కొద్దీ లైట్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది. లైట్ ఇంటేక్ ఎక్కువ అయితే లో లైట్ లో మంచి ఫోటోగ్రఫీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ డే లైట్ లో అయినా కానీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా స్మూదర్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉండిద్ది, స్ట్రాంగర్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉండిద్ది. సో అపర్చర్స్ మేకింగ్ లిటిల్ డిఫరెన్స్. అండ్ ఫ్రంట్ కెమెరా 12 మెగాపిక్సెల్ సేమ్ అలానే ఉండబోతుంది, కాకపోతే 80 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ తీసుకునేది ఇంతకు ముందు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఇప్పుడు 82 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ తీసుకుని రాబోతుంది. అంటే కొంచెం వైడ్ అయితే ఫ్రంట్ కెమెరా యాంగిల్ కొంచెం వైడ్ అవబోతుంది. ఇంకా మేజర్ డిఫరెన్స్ ఏముండదు కెమెరా సెటప్ పరంగా, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ టాప్ లో ఉన్నారు. కెమెరాస్ పరంగా ఇవ్వాల్సిన మేజర్ 8K అండ్ ప్రో లెవెల్ USB మైక్స్ అన్ని సపోర్ట్స్ దీంట్లో తీసుకుని వచ్చేసారు. డాల్బీ విజన్ ఒకటి మేబీ తీసుకొస్తారు లేదని చెప్పని డౌట్ ఉంది. డాల్బీ విజన్ ఇస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. సారీ ఇంకా లాస్ట్ UI గురించి చెప్పడం మర్చిపోయా. ఈసారి One UI 8.5 మీద వస్తుంది. ట్రెమెండస్ చేంజెస్ ఈసారి. ఇంతకు ముందు నోటిఫికేషన్ ప్యానల్ లో జస్ట్ టైల్స్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి మాత్రమే డిఫరెన్స్ చేంజ్ చేసుకునేలా తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ టైల్ సైజ్ ని కూడా, ఇప్పుడు వైఫై బ్లాక్ ఉంది, రెక్టాంగిల్ నుంచి రౌండ్ కార్నర్ కి, రౌండ్ కార్నర్ నుంచి రెక్టాంగిల్ కి, బ్రైట్నెస్ కూడా లాంగ్ బార్ నుంచి షార్ట్ బార్ కి చేంజ్ చేసుకునేలాగా నెంబర్ ఆఫ్ చేంజెస్ తీసుకొని రాబోతున్నారు. లాక్ స్క్రీన్ పోస్టర్స్ మారిపోతున్నాయి, ఫాంట్స్ మారిపోతున్నాయి, స్టైల్స్ మారిపోతున్నాయి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ మారిపోతుంది. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కస్టమైజేషన్స్ కి కింగ్ అవబోతున్నట్లు ఇన్ఫర్మేషన్. ఇది అంతా కామన్ గా అనిపించవచ్చు మీకు, బట్ మజా ఎక్కడ వస్తుంది అంటే బిక్స్బీ. ఇప్పుడు వరకు డిసపేర్ అయిపోయింది అనుకున్నాం మనం, బిక్స్బీ వదిలేశారు అనుకున్నాం. జెమినైతో ఇంటిగ్రేట్ అయిన తర్వాత బిక్స్బీని ChatGPT అండ్ పర్ప్లెక్సిటీ ఈ రెండింటితో ఇంటిగ్రేట్ చేసి తీసుకొని రాబోతున్నారు. మరి ఇవి ఓవరాల్ గా ఈ Samsung S26 Ultra మీద ఇప్పటి వరకు నా దాకా వచ్చిన లీక్స్, రూమర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. వెయిట్ చేద్దాం. గట్టిగా ఇంకొక నెల రోజుల్లో S26 Ultra కూడా లాంచ్ అయిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, ఎంతో కొంత అవగాహన మీకు ఇచ్చింది అనుకుంటే కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, కొంచెం వీడియోని హైప్ చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. బట్ ఛానల్కి కొత్తగా వస్తే మాత్రం మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇలాంటి యూనిక్ క్వాలిటీ అండ్ బెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. అది నాది గ్యారంటీ. ఈ ఇయర్ మనం పెద్ద నెంబర్ అచీవ్ చేయాలి. ఆ నెంబర్ ఏంటో స్టూడియో టూర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనవరి మంత్ మన స్టూడియో టూర్ కూడా రాబోతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను మళ్ళీ ఇంకొక బెస్ట్ కాంటెంట్తో, బెస్ట్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ తిరిగి వస్తా. అంటే దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.